సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో సకల పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలని వారి ఎదుట తెలియపరచెను. 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదనమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోసేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకించినట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోసే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. 26 నుండి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చువారు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల దేవ, కనికరముగల దేవ, పరిశుద్ధుడైన దేవ, పవిత్రుడైన దేవ, నిర్దోషుడైన దేవ, నిష్కల్మషుడైన దేవ, నిందారహితుడైన దేవ, పూజనీయుడైన దేవ, అపరాధముల నిమిత్తమై పాపముల నిమిత్తమై మా ప్రభు మా తండ్రి చనిపోయినటువంటి నన్ను కూడా మా తండ్రి క్రీస్తుతో కూడా ప్రేమ చేత మహాప్రేమ చేత బ్రతికించినటువంటి దేవాన్ని పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, మహాదేవుడు ప్రభా వందనం చెల్లిస్తున్నాను నాయన. మా తండ్రి నాయన యొక్క మా ప్రభు యెరూషలేము పట్టణం గుండా మా తండ్రి విడిచిపెట్టి యెరికో పట్టణం కూడా వెళ్ళేటువంటి ఆ యొక్క మా ప్రభు దొంగల చేతిలో చిక్కినటువంటి వాడు ఏ విధముగా మా ప్రభు మా తండ్రి నాయన బట్టలు దోచుకొనబడి కొన ప్రాణముతో ఉన్నటువంటి వాడిని మీరు ఏ విధంగా పరామర్శించినారో, నూనెను ద్రాక్షరసము పోసి పూటగొల్ల వానిటికి ఏ విధంగా చేరుస్తూ వచ్చినారో ఆ విధంగా ఆయన మా ప్రభు మా తండ్రి సన్నిధిని విడిచిపెట్టి మా ప్రభు మా తండ్రి నేను మా ప్రభు మా తండ్రి లోకములో మా తండ్రి నాయన పడి ఉన్నప్పుడు నన్ను మీరు మా ప్రభు మా తండ్రి ప్రేమించుట కొరక ఈ లోకానికి మీరు దిగి వచ్చి నా నిమిత్తమై మా ప్రభు కలవరి శిలువలో ఆ రక్తాన్ని కార్చినంతగా మీరు నన్ను ప్రేమించి నా కొరక ఈ రక్తాన్ని చిందించి మా ప్రభు మా తండ్రి నేను చనిపోయినటువంటి నన్ను బ్రతికించినటువంటి దేవుడు అయినందుకే వందనములు. నన్ను విందుశాలకు తోడుకొని వచ్చి మా ప్రభు మా తండ్రి నీ ప్రేమను నాపై ధ్వజముగా ఎత్తినటువంటి దేవుడు అయినందుకే వందనములు ప్రభు. అంతేకాదు మహాప్రేమను నా పట్ల చూపినటువంటి దేవుడవు, ఎడబాపని ప్రేమను నా పట్ల చూపినటువంటి దేవుడవు ప్రభా. అంతం వరకు నన్ను ప్రేమించినటువంటి దేవుడు ప్రభా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి మా ప్రభు మా తండ్రి ద్రాక్షారసములో మేము పాలు పొందకముందు యోగ్యంగా బలవంతులుగా మేము పాలు పొందు నిమిత్తమై మా ప్రభు మా తండ్రి నీ కృపను మాకు దయచేయమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సాయం చేయము, కృప చూపము. ఆ విధంగా మా ప్రభు నీ వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందులాగా నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము నిర్గమాకాండము 19వ అధ్యాయము 1వ వచనం నుండి దాదాపు 11 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ 19వ అధ్యాయము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెల, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే 3 నెలలు గడిచిపోయిన తర్వాత 3 నెలలంటే దాదాపు 120 రోజులు వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు. 120 రోజులు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క మోసేతో మాట్లాడుతూ వచ్చినాడు.
మోసేతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏమంటే, నీవు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు రెఫేదీయుల దేశం నుండి సినాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగినారు. అరణ్యంలో దిగుతూ వచ్చినారు. అక్కడ ఆ పర్వతమందు ఎదుట ఇశ్రాయేలు విడిసిరి. ఇశ్రాయేలు యొక్క పర్వతమందు విడిసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు అంటే దేవునికి మక్కువ, దేవునికి ప్రేమ. దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి అనేదే దేవుని యొక్క వాంఛ, కోరిక. కాబట్టి మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, అని ఇక్కడ యెహోవా అయినటువంటి దేవాది దేవుడైనటువంటి దేవుడు ఆ పర్వతమందు మోసేను పిలిచినాడు. మోసేను పిలుస్తూ వచ్చినాడు. ఎందుకు పిలిచినాడు మోసేను? ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మోసేను పిలిచి ఏమంటున్నాడంటే, ఇక్కడ రాయబడుతూ వచ్చింది 3వ వచనంలో ఏమని రాయబడిందిమ్మా? ఏమని రాయబడింది? యాకోబు కుటుంబీకులతో ముచ్చటించమంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? యాకోబు కుటుంబీకులతో ముచ్చటించు. దేవుడు ఎందుకు, దేవుని ప్రజలంటే దేవునికి ప్రేమ. యాకోబు యొక్క కుటుంబీకులతో ముచ్చటించమంటున్నాడు. ఎందుకు ముచ్చటించమంటున్నాడు? వాస్తవంగా మనము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని ప్రజలతో, దేవుని నమ్మినటువంటి వారితో మనం ఏం చేస్తామంటే ముచ్చటించకుండా మనం ఏం చేస్తామంటే కోపంగా మనము మాట్లాడేటువంటి వారము. మౌనము అనేది వాస్తవంగా సహనము కోల్పోయేటువంటి వారము. సహనాన్ని కోల్పోతూ వస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క తప్పులు, పొరపాట్లన్నిటిని బట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళపైన మనము కోపము చూపుతాం. అందుకని కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో దీని గురించి రాయబడుతూ వచ్చింది. చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే 37వ వచనంలో, నోటి మాటతో వారు ఆయనకు ముఖస్థితి చేసిరి, తమ నాలుకతో ఆయనను ఏం చేశారంట? బొంకిరి. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు తమ ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అంచుకొనివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వల్లే ఉన్నారనియు వారిని ఏం చేశాడంటే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. మనల్ని ఏ విధంగా బలహీనులమని దేవుడు మనల్ని బలపరచడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఇంకా బలహీనులుగానే ఉండాలని కాదు, కానీ మనము బలవంతులుగా ఉండాలని మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ వచ్చినాడు. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవునిని ఏం చేశారట? శోధించినారు. ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవునిని ఏం చేసినారంట? శోధించినాం. ఎన్నో మార్లు మనము దేవుని ఏం చేసినామంట? దుఃఖపెట్టినాం. ఎన్నో మార్లు మనం ఏం చేసినామంట? దేవుని మనము శోధిస్తూ వచ్చినాం. కాబట్టి మాటి మాటికి శోధిస్తూ వచ్చినాం. కాబట్టి పరిశుద్ధ దేవునికి ఏం చేస్తూ వచ్చినట్టు మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించినాం. దేవుడు సంతాపపడుతూ వచ్చినాడు. ఆయన సంతాపపడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన చేసినటువంటి మేలులు 43వ వచనంలో చూడండి. 43 ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు ఏం చేసినారంట? జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అంటే మర్చిపోయినారు, జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
స్మరణకు తెచ్చుకొనలేదు, స్మరించడం లేదు, జ్ఞప్తికి తెచ్చుకొనడం లేదు. దేవాది దేవుడు మనుషుల పోలికగా ఈ లోకంలో పుడుతూ వచ్చినప్పుడు ఆమె హృదయములో మరియమ్మ ఏం చేసిందంట? హృదయంలో ఏం చేసిందిమ్మా? భద్రము చేసుకునింది. దేవుని మాటలను హృదయంలో ఏం చేసిందంట? లూకాసు సువార్త చూడండి, ఆ మాటలు రాయబడుతూ వచ్చింది. ప్రభు యొక్క తల్లి కన్య అయినటువంటి మరియా, స్త్రీలలో కన్యక అయినటువంటి మరియా ఏం చేసిందంట? ఆమె ఏం చేసింది? ఇక్కడ చూడండి, లూకాసు సువార్తలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి కదా. ప్రభు ఆ విషయం ఏం చేసిందంట? 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఈమె కన్యకలలోనే ఆ కాలంలో 2000 మంది కన్యకలు యేసుక్రీస్తు ప్రభువారు నా గర్భమందు జన్మించాలని ఎదురు చూస్తూ వచ్చినారట. ఆ 2000 మందిలో ఏం చేస్తూ వచ్చినారంట? ఈమె దయాపాత్రురాలు, ఏమైనా దేవుని దయను పొందింది అనగా మనం ఏం చెప్పాలంటే దేవుని కృపను పొందింది. ఏమేం పొందిందంట? దేవుని కృపను పొందింది. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ వస్తాం. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏం పొందిందంట ఆమె? దేవుని వలన కృపను పొందితివి. దేవుని వలన కృపను పొందింది. తర్వాత ఆ కన్యక గర్భవతి అయింది. దేవుని మాటలను ఏం చేసిందంట? ఆమె భద్రము చేసుకునింది. భద్రం చేసుకుంటే ఎన్నేళ్ళు? మనము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, పుట్టినప్పుడు శిశువుగా పుట్టినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఆయన యొక్క మాటలను ఏం చేసింది? భద్రము చేసుకునింది. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వయసులో చూడండి, ఆమె ఏమన్నా మారిందా? 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనము 51వ వచనం చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో ఎప్పుడప్పుడు ఎన్నేళ్ళు పడింది అప్పటికి? ఇక్కడ మనము 2వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా జన్మించినాడా? జన్మించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా జన్మించలేదు. అప్పటికి హృదయంలో ఆమె ఏం చేసిందంట? భద్రం చేసుకునింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికే? ఈడ 2వ అధ్యాయం 51వ వచనంలో ఎన్ని సంవత్సరాలు అయింది? ఉదాహరణ లేఖనముల ప్రకారం అయితే 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎక్కడ రాయబడుతూ వచ్చింది ఆ మాట? ఎక్కడ రాయబడుతూ వచ్చింది? చూడండి, ఇదే అధ్యాయంలోనే వెళ్ళుచుండగా ఆయన 42వ వచనం, ఆయన 12 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు ఎన్ని ఏళ్ళమ్మా? 12 సంవత్సరాల వయసులో. మనం 1 సంవత్సరానికి 2 సంవత్సరానికి 3 సంవత్సరాలకే మనం ఏం చేస్తాము? తప్పిపోతాం, జారిపోతాం, విడిచిపెడతాం, తృణీకరిస్తాం, దుఃఖపరుస్తాం. ఇక్కడ ఎన్నేళ్ళైందంట? ఇప్పుడు రెఫాయమీయులు ఆ యొక్క పర్వతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నేళ్ళైంది? 3 ఏళ్ళైందా? ఎన్నేళ్ళమ్మా? 3 నెలలు. ఎన్నేళ్ళు? 3 నెలలు అంతే. 3వ నెల మొదటి ఏమని రాయబడుతూ వచ్చింది? మనం చదివినటువంటి వాక్య భాగంలో 19వ అధ్యాయము ఏమన్నా 3వ నెల ఆరంభమందే, అంటే 2 నెలలు పూర్తి అయిపోయినాయి. ఎన్నో నెల పడింది? 3వ నెల పడింది. చూడండి ఎంత గొప్ప సంగతి అంటే, ఏం చేసినారంట? దేవుణ్ణి మాటికి దేవుణ్ణి శోధించినారు. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి ఏం చేసినారంట? సంతాపం పుట్టించినారు, దుఃఖపెట్టినారు అని రాయబడుతూ వచ్చింది. దేవుడు దుఃఖపడతా వచ్చినాడు. దేవుని దుఃఖపెడితే సంతోషమా మనకు? దేవుని దుఃఖపెడితే మనకు సంతోషమా? దుఃఖపడింది చాలదా? దేవుడు ఎందుకు మోసేతో ముచ్చటించు,
నా ప్రజలతో ఏమంటున్నాడంటే దేవుడు, ముచ్చటించు. ఎందుకు? మోసేలో ఉండే స్వభావం ఏంది? మానవునిలో ఉండే స్వభావం ఏంది? కోపము. అంతా ఇంతమంది కాదు, లక్షల మంది, 20 లక్షల మంది జనాలను నడిపించాలంటే ఒక్కడే ఏ విధంగా నడిపించగలడు? కాబట్టి మోసేకు కోపం ఉంది. కాబట్టి ఇక్కడ 16వ అధ్యాయంలో చూడండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 20వ వచనం. అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోసే వారి మీద కోపపడగా ఏం చేసినాడంట? మోసే ఏం చేసినాడమ్మా? కోపం వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చింది మోసేకు. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు. కాబట్టి ఏం చేయలేదంట? చెప్పిన మాట వినకపోతే ఏమొస్తుంది? కోపమే. దేవునికి కూడా కోపమే. దేవునికి కూడా ఏమొస్తుంది మా? కోపమే వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఏమంటాడు? 78వ కీర్తన 38వ వచనంలో ఏమంటాడు మా దేవుడు? చదవండి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తమ ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక. ఉగ్రతను ఆయన ఏం చేయాలంట? రేపుకోలే. ఉగ్రతను రేపుకోలే. వాత్సల్యపూర్ణుడు. కాబట్టి ఆ యొక్క మోసేతో ఏమంటున్నాడమ్మా? ఇశ్రాయేలు ప్రజలతో నీవు ఏం చేయాలా? కుటుంబీకులతో ముచ్చటించు, కోపపడద్దు. ఎంత ప్రేమ కదా దేవునికి, ఎంత ప్రేమ కదా. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు దేవుని గురించి? ఏమని రాయబడితే వచ్చింది చూడండి. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. వదకు దేవడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అనేట మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. అది బాధింపబడినను ఏం చేయలేదంట? వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన ఏం చేశాడంట? పిలాతు దగ్గర మౌనముగా. అది ప్రేమ. అది ప్రేమ అంటే సహనము ప్రేమ కలిగి ఉంటూ వచ్చినాడు దేవుడు. ఎంత ప్రేమ అంటే చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడు ప్రభు? ఇక్కడ చూడండి, 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను. ఇప్పుడు ఆయన ఓర్పు చేత మనమేం దక్కించుకున్నామో? ప్రాణాన్ని దక్కించుకున్నాము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వలన వానికేమి ప్రయోజనము? లాభం లేదు. మనము పాపము చేసి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం కాబట్టి మనకు ప్రయోజనం లేదు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఓర్చుకొనుట ద్వారా మనకేం దక్కిందంట? ప్రాణము దక్కింది. నరకము నుండి మనము రక్షించబడుతూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో మీరు ఏం చేస్తూ వస్తారంటే వాళ్ళతో మీరు ముచ్చటించమంటా అన్నాడు. ఆశ ఉంది. ఆ యొక్క దైవజనుడైనటువంటి మోసే గారికి దేవుని ప్రజలను ఏలాలా, దేవుని ప్రజలను పరిపాలించాలా, దేవుని ప్రజలకు సహాయం చేయాలా, ఇశ్రాయేలు ప్రజలతో నేను ఏకీభవించి ఉండాలా అనే ఆశ మోసే గారికి ఉంది. అయితే మోసే గారికి ఉంది, కానీ మోసేలో ఏముంది? కోపం ఉంది. ఆ కోపం అనేది ఏం చేస్తూ రావాలంటే తగ్గించబడుతూ రావాలా. సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ కోపం అంతా పోవాలా. అందుకని రాయబడుతూ వచ్చింది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన విధేయుడై. చూడండి, హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. ఏమని రాయబడింది? 8వ వచనం, 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం చేసినాడంట? విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన ఏమొచ్చిందంట? మోసేకి ఏమొచ్చింది? విధేయత. శ్రమల్లో నుంచి విధేయత రావాలా. శ్రమలో నుంచి ఏం రావాలా? విధేయత రావాలా. కాబట్టి విధేయులైన వారందరికీ ప్రభు ఏమైపోయినాడంట? 10వ వచనంలో చివరి దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడైనాడు. నిత్య రక్షణకు ఏమైపోయినాడంటే విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైతే వచ్చినాడు. ఈ వీళ్ళందరికీ కారణము ఇశ్రాయేలుకి అందరికీ రక్షణ మార్గంలోనికి, ఆ యొక్క ఐగుప్తు దేశంలోని కానానులోనికి నడిపించాలంటే మోసేకి ఏమి రావాలా? ఓర్పు కావాలా. మన కుటుంబాన్ని మనము రక్షించుకోవాలంటే, మన భార్యను రక్షణలోనికి తీసుకొని రావాలంటే, మన భర్తను రక్షణలోనికి తీసుకొని రావాలంటే, మన పిల్లలను రక్షణలోకి తీసుకొని రావాలంటే మనకేం కావాలా? ఏం కావాలమ్మా? కోపమా? ఓర్పు కావాలా. ఏం కావాలా? ఓర్పు కావాలా. ఓర్పు లేకనే ఏం చేస్తానంటే ఓర్పు రాయబడుతూ వచ్చింది కదా, మనము చదివినటువంటి ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. కాబట్టి ఓర్పు చేతనే మీ ప్రాణమును మీరు దక్కించుకుందురు. కాబట్టి ఓర్పు కావాలా. మోసేతో చెప్తూ వస్తున్నాడు. మా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలనే కోరిక ఉంది. ఇక్కడ మనము నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మోసే ఏం చేస్తూ వస్తాడు? మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఏం చేస్తూ వస్తాడు చూడండి. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, 2వ అధ్యాయము 11వ వచనంలో, ఆ దినములలో మోసే పెద్దవాడై తన దినయుద్ధకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. ఏం చేసినాడంట? ఒక హెబ్రీయుడిని ఐగుప్తుడు కొట్టగా చూచినాడు. మనం ఆరాధనలో చూసుకుంటూ వచ్చినాం. దేవుడు ఏం చేసినాడంట? ఏం చేసినాడమ్మా? ఇదే 3వ అధ్యాయంలో ఏం చేసినాడు? దేవుడు కూడా ఏం చేసినాడంట? 7వ వచనంలో ఏముంది? ఆయన బాధను చూచినాడు. ఇక్కడ ఎవరు చూసినారు? అంతకుముందు ఎవరు చూసినారు? దేవుడు చూడడానికి ముందు ఎవరు చూసినారు? చదివినాం కదా ఇప్పుడు. మోసే చూసినాడు. దేవుని కంటే ముందే ఎవరు చూసినారంట? మోసే చూచినాడు. దేవుని కంటే ముందే వారిని విడిపించాలని చూచినాడు. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని ఏం చేసినాడంటే చంపి ఆ ఇసుకలో ఎంత కోపం కదా. మనకు కోపం వస్తే ఎటువంటి కోపం వస్తుంది? మనకి ఎటువంటి కోపం వస్తుంది? ఆ పక్క నలుగురు వచ్చినారనుకోండి, లేదంటే ఆ పక్కన బాగా బలంగా ఉండేవాడు వచ్చినాడు అనుకోండి, ఈ పక్క ఎనిక్కిపోతాం. మనం ఏం చేస్తామమ్మా? ఎనిక్కే పోతాం. ఆ పక్కన ఎవరన్నా నలుగురు పట్టుకున్నారనుకో వాడిని, ఈ పక్కన నిన్ను ఒకరు పట్టుకుంటే ఇడుసు అంటాం. ఇసిపెడితే మళ్ళీ కొట్టాం. ఇడిచిపెడితే మళ్ళీ ఏం చేస్తామా? ఎందుకు ఇసిపెట్టినాడు అబ్బాయిడు, వాడు వచ్చి వాడు ఇసిపెట్టాడు చంపుతాడని నన్ను భయపడతాం. అంటే ఈ కోపం ఏం చేసిందంటే, ఎటువంటి కోపం అంట? ఇది రౌద్రమైన కోపం. తన పనిని నెరవేర్చేంత కోపము మోసేలో ఉంది. బలశాలి. అయితే నరుని కోపము దేవుని చిత్తమును ఏం చేస్తుంది? నెరవేరుస్తుందా? నెరవేర్చదు. కాబట్టి కోపమంతా పోవాలా, కోపమంతా చల్లారిపోవాలా. అందుకని యెషయా గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము చదువుమా.
మీరు ఎలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, కోపము చల్లారింది. చూడండి, ఈ యొక్క మాట రాయబడుతూ వచ్చింది, ఆ దినమున నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారింది, నిన్ను నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఎవరిని కొట్టినాడు ప్రభు? ఎవరి మీద కోపం వచ్చింది? ఎవరి మీద కోపం వచ్చింది? సనిగిన వారి మీద, గొనిగిన వారి మీద కోపం వచ్చింది. ఎవరిని కొట్టినాడు ప్రభు? రక్షణకు కారణభూతుడైనటువంటి వాణిని, మన రక్షణకు కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసినాడంట? కొట్టినాడు. మన పాపం నిమిత్తమై కొట్టినాడు, హింసించినాడు, బాధపరిచినాడు, హేళన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు రక్షణ కారణభూతుడైనాడు. అందుకని ఇక్కడ ఇదిగో నా రక్షణ కారణభూతుడవు నా దేవుడు. మన రక్షణకు కారణభూతుడు ఎవరంట? మన దేవుడు. మన రక్షణకు కారణభూతుడు అయినటువంటి వాడు. కోపము చేత ఇశ్రాయేలీయులు తన పాపము నుండి విడిపించడానికి మోసే ఆశపడినాడు. మోసే ఆశపడుతూ వచ్చినాడు, కానీ దానిని ఏం చేస్తూ వచ్చినాడంట? నెరవేర్చుకోనలేక పోతూ వచ్చినాడు. కాబట్టి అక్కడ రాయబడుతూ వచ్చింది నిర్గమాకాండంలో, ఆ యొక్క ఐగుప్తుని హెబ్రీయుడు కొట్టగా చూచి అతన్ని విడిపించడానికి సహాయం చేస్తూ వచ్చినాడు. ఐగుప్తుని కొట్టి ఇసుకలో పాతిపెడతా వచ్చినాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినాడంట? ఈ హెబ్రీయుడు పోట్లాడేవాడు గమ్మనుంటాడా? ఐగుప్తుడు చిక్కకపోతే హెబ్రీయుడు చిక్కితే హెబ్రీని పట్టుకొని కొట్టినాడు. ఏం చేసినాడంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఏమని రాయబడుతూ వచ్చిందిమా? 14వ వచనంలో, అప్పుడు అతడు అన్యాయము, ఆ 13వ వచనంలో చూస్తే, మరునాడు ఆయన బయలుదేరి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ ఏం చేసినారంట? పోట్లాడుకున్నప్పుడు వారి మీద ఏం చేయాలి? న్యాయము, తీర్పు తీర్చడానికి పోతా వచ్చినప్పుడు ఆ యొక్క హెబ్రీయుడు ఐగుప్తీయుని కొట్టి చంపినటువంటి ఆ హెబ్రీయుడు ఏమంటాడంట? ఏమన్నాడు? ఇక్కడ రాయబడి వచ్చింది, నా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? ఎవరన్నాడంట? నా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడెవడు? ఎంత మాట కదా, ఎంత గొప్ప మాట కదా. అదే మాట ఫరో అన్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో ఏమంటాడు? 3వ అధ్యాయంలో, ఆ యొక్క 4వ అధ్యాయంలో ఏమంటాడు నాయన? 5వ అధ్యాయమా? యెహోవా ఎవడు అంటాడు. 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడమ్మా? ఫరో నేను అతన్ని చూచి అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? ఫరో అంటే అన్నాడు. ఇక్కడ ఎవరన్నారు? ఐగుప్తుడే. ఎవడు నన్ను తీర్పరిగా నియమించినాడు? మోసేను ఏర్పాటు చేసుకునిందే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు. ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కంట పడకుండా ఆ జమ్ము పెట్టెలో మిరియాము తీసుకొని పోయి నీటిలో వదిలిపెట్టిందే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ఏర్పాటు చేయడానికి మోసే తల్లి మోసేకు నేర్పిస్తూ వచ్చింది, నాయనా నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించేదానికి దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చినాడు, నిన్ను రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు దేవుని ప్రజలకు నువ్వేం చేయాలా? సహాయము చేయాలా. జాన్ వెస్లీ గారు గురించి మీకు తెలిసి ఉంటుంది. జాన్ వెస్లీ గారు 800 అంటే దాదాపు 200 సంవత్సరాలకు ముందు ఆయన ఈ లోకంలో 12 మంది సంతానం అంట. ఆయనకు చాలామంది చనిపోయినారు. ఈయన 4వ వాడు. ఆయన నివసించేటువంటి ఇండ్లు అగ్ని చేత కాల్చబడింది. చాలా మట్టుకు ప్రమాదం జరిగింది. ఆయన కూడా అగ్నిలో కాలిపోవాల్సినటువంటి వాడు. ప్రమాదవశాత్తు దేవుడు అతన్ని ఏం చేసినాడంట? బ్రతికించినాడు. దేవుడు నన్ను బ్రతికించినాడు కాబట్టి నేనేం చేయాలా? దేవుని పని చేయాలా అని సువార్త చేస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేసినాడంట? సువార్త చేస్తూ వచ్చినాడు. చాలా మట్టుకు
ఆయనకు 30 పౌండ్లు జీతం అంట. 30 పౌండ్లు ఎంతనో, అది పౌండ్ అంటే ఎంతో నాకు తెలీదు. 30 పౌండ్లు జీతం ఉంటే అతను బాగా మంచి ఆనందంగా సుఖ విలాసంగా మంచి బట్టలు, మంచి ఇండ్లు, మంచి మంచి సౌకర్యమైన తిండి బాగా తినేటువంటి వాడు. ఒక ప్రభువుని నమ్ముకునేటువంటి వ్యక్తి చాలా కష్టాలలో కట్టుకోవడానికి సరైన బట్టలు, కప్పుకోవడానికి బెడ్షీటు, కాళ్ళకు తొడుకోవడానికి చలికి ఆ ప్రదేశం అంతా చలి, షూస్ లేవు, చాలా ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడంట ఆ వ్యక్తి. చాలా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు చూచి, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఇక్కడే ఉంటా, ఈ సత్రంలో పండుకుంటా, కప్పుకోవడానికి ఏం బెడ్షీట్ లేదు నా దగ్గర, చలికి ఎట్లుంటావు నువ్వు? అప్పుడు అనుకున్నాడంట జాన్ వెస్లీ గారు, తన జీతంలో 30 పౌండ్ల జీతంలో ఎంత ఇచ్చినాడంట దేవునికి? 20% ఇచ్చేసినాడు. 20,000, 30,000 అనుకోండి, ఎంత ఇచ్చినాడు దేవునికి? ఎంత ఇచ్చినాడు? 20,000 ఇచ్చేసినాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టినాడంటే 10,000 ఖర్చు పెట్టుకున్నాడంటే 20,000 దేవునికి ఇచ్చేసినాడు. ఎందుకంటే నన్ను అగ్నిలో కాలకుండా దేవుడు నన్ను ఏం చేసినాడంట? రక్షించినాడు. కాబట్టి నేనేం చేయాలి? దేవునికి 20,000 ఇచ్చేయాలా అనుకున్నాడంట. తర్వాత ఆయనకు 60,000 జీతం వచ్చింది. 60,000 వచ్చింది అనుకో. 60,000 వస్తే దేవునికి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 20,000 ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? ఎంత ఇవ్వాలమ్మా? ఆయన 10,000 ఖర్చు పెట్టినాడు. 10,000 ఖర్చు పెట్టినాడు, 50,000 ఇచ్చేసినాడు. ఆయన ఖర్చు మాత్రము పెంచుకోలే. వచ్చిందంతా ఆయన ఖర్చు పోని మిగతాదంతా దేవునికే ఇచ్చినాడు. 90,000 జీతం వచ్చింది. 90,000 జీతం వస్తే ఎంత ఇవ్వాలి ఆయనకు? దేవునికి ఎంత ఇవ్వాలా? 20,000 ఇవ్వచ్చు కదా. ఎంత ఇచ్చినాడు? 80,000 ఇచ్చినాడు. 10,000 ఖర్చు పెట్టుకున్నాడు. 1,20,000 జీతం వచ్చింది. 1,20,000 జీతం వచ్చినా ఆయన ఖర్చు మాత్రం పెంచుకోలే. కానీ 1,10,000 ఎవరికి ఇచ్చినాడు? అది అందుకని అంటాడు మోసే ఆ మాట అది గ్రహించిన తర్వాత, నన్ను ఆ యొక్క ఐగుప్తు కంటపడకుండా నన్ను కాపాడినాడు కాబట్టి దేవునికి నేను ఏమన్నాడు? దేవునితో ఎక్కడ అంటాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో అంటాడు, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. చూడండి, ఎందుకు ఒప్పుకొనలేదంటే ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానం పైన ఆయన ఏం పెట్టాడంట? దృష్టి పెట్టినాడు. మనకు పరలోకంలో ఏముంది? బహుమానం ఉంది. పరలోకంలో ఏముంది? మనకు బహుమానం ఉంది, జీతం ఉంది. యెషయా గ్రంథంలో ఆ మాట చూడండి. యెషయా గ్రంథంలో ఎట్లా వస్తాడంట? దేవుడు మన కొరకు మనల్ని తీసుకొని పోవడానికే కాదు దేవుడు వచ్చేది. ఎట్లా వస్తాడంట? యెషయా గ్రంథము ఎట్లా వస్తాడంట దేవుడు? చూడండి, 40, 50 చూడండి. ఒక మాటను చూడండి, ఒక మాట చూసుకుందాం, అది మనం బాగుంటుంది. 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనము 3వ లైన్లో ఉంది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఎవరు? ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఎవరి దగ్గర ఉందంట? ఆయన యొద్దనే ఉన్నది. తర్వాత ఏముందిమ్మా? ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. మనకు జీతము తీసుకొని వస్తున్నాడు, బహుమానములు తీసుకొని వస్తున్నాడు. వాడబారని కిరీటము, మహిమా కిరీటము, అక్షయమైనటువంటి కిరీటము, క్షయమైపోయేటువంటి కిరీటము కాదు, అక్షయమైపోయినటువంటి కిరీటం మన కొరకు తీసుకొని వస్తున్నాడు. ఆ యొక్క ప్రతి ఫలముగా కలగబో బహుమానము పొందవలనని ఆయన ఏం చేసినట్టు? ఐగుప్తులో ధనము కంటే ఫరో కుమార్తె కుమారునిగా ఉండుట ఏం చేసినాడంట? విడిచిపెట్టినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఫిలిప్పీ పత్రికలో రాయబడుతూ వచ్చింది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కోపమును మానుకుంటూ వచ్చినాడు. ప్రభు అంటాడు ఇక్కడ, ప్రభు ఏమని అంటాడంటే 3వ అధ్యాయంలో మోసేతో పొమ్మన్నప్పుడు వాళ్ళు లోబడని ప్రజలు. వాళ్ళు ఏమంటాడు 3వ అధ్యాయంలో ఏమంటాడు, దేవునితో ఏమంటాడు మోసే, వారు లోబడరు, వారు నా మాట నమ్మరు. 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏముంది ఇక్కడ. అందుకు మోసే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. చాలు, వారు నన్ను నమ్మరు. అయ్యా వారు నన్ను నమ్మరియా, నిన్నెవరు నన్ను అధికారిగా పెట్టింది అని అంటారు. వాళ్ళు నన్ను నమ్మరు, నేను పోను వాళ్ళ దగ్గరికి అంటాడు. దేవుడు అంటాడు ఇక్కడ ఏమని అంటాడంటే చూడండి 5వ వచనంలో, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురా, నేను ఒక సూచన క్రియ చేయి. ఒక సూచక్రియ చేస్తానే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ దగ్గరికి నిన్ను పంపించినాడని వాళ్ళు నమ్ముతారు. సూచక క్రియ చేయమంటూ వస్తాడు. అందుకని అక్కడ నమ్ముతూ వస్తారు, ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతూ వస్తారు. ఎంతవరకు అంటే వాస్తవంగా మనకు తెలుసు, మనము దేవుణ్ణి మనము ఏదైనా కానీ అద్భుతాలు చేస్తేనే నమ్ముతాం, ఆశ్చర్యకార్యాలు చేస్తేనే నమ్ముతాం. పాప రోగము కొరకు మనము దేవుణ్ణి దగ్గరికి రాం. పాపరోగము, జన్మ పాపము, కర్మ పాపము, మన పితరుల పాపము అంతా కూడా మనము కలుపుకొని జన్మించినాం. మన పాపమే కాదు, జన్మ కర్మ పాపం. కర్మ పాపం అంటే మన పితరులు చేసిన కర్మ మన రక్తంలో లిమితమై మనకు వారసుడుగా పాపము పరిపక్వమై కుమారుని కనగా, పాపము పరిపక్వం ఏం కంటుంటే మరణానికి అంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనింది. వాస్తవంగా మనము మన జీవితంలో మనము వినము కాబట్టి ఇక్కడ వారు నమ్మరు అని అంటున్నాడు దేవుడు. ఇస్సాకు దేవుడు నన్ను అయితే అద్భుతాలు చేయాలా, మనకు అద్భుతాలు చేస్తూ రావాలా. కాబట్టి అద్భుతాలు ఒక 500 మార్కులు వస్తే నేను దేవుని నమ్ముకుంటా, ఉద్యోగం వస్తే దేవుని ఫస్ట్ ఏమంటాడు 500 మార్కులు వస్తే దేవుని నమ్ముకుంటా అంటాడు. తర్వాత ఏమంటారు ఉద్యోగం వస్తే దేవుని నమ్ముకుంటా అంటారు. తర్వాత వివాహమైనాక నమ్ముకుంటానంటాడు. తర్వాత పిల్లలు పుడితే నమ్ముకుంటానంటాడు. తర్వాత నా పిల్లలకు మంచి స్కూలు ఏ ఊర్లో అయితే మంచి స్కూల్ ఉంటుందో అక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయితే అక్కడ నా పిల్లల్ని చేర్పించి నమ్ముకుంటా. తర్వాత పిల్లలను చూసుకోలేకపోతున్నా, నేను మందిరానికి ప్రమోషన్ వస్తే నమ్ముకుంటా. ఎన్నో అద్భుతాలు చేయాలా. నీకు నాకు దేవుడు నమ్ముకోవాలంటే అది శోధించడం అంటే దేవుని శోధించడం అంటే ఏంది? రక్షణ, పాప క్షమాపణ, శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది. వీటి కొరకు దేవుని నమ్ముకో. మన హృదయంలో శాంతి, మన హృదయంలో సంతోషము, మన హృదయంలో నెమ్మది, మన హృదయంలో సమాధానం ఉండదు. దాని కొరకు మనం ప్రభు నమ్ముకోం. అది ఉన్నా లేకపోని నాకేం కావాలా? మంచి బట్టలు కట్టుకోవాలా, మంచి తిండి తినాలా, మంచి ఇంట్లో ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా, మంచి వెహికల్ ఉండాలా. వాళ్ళ ఇంట్లో ఏముంటే మా ఇంట్లో అదే ఉండాలా, వాళ్ళ ఇంట్లో కంటే ఇంకా కొంత ఎక్కువే ఉండాలా. అప్పుడే నేను దేవుని నమ్ముకుంటా. ఇది ఇస్తేనే నాకు దేవుడు, అది ఇస్తేనే నాకు దేవుడు, ఇది కలిగి ఉంటేనే నాకు దేవుడు అనేటువంటి ఆలోచన, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను చూస్తూ వాళ్ళు ఏం చేసినారంటే దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చినారు. కానీ యాత్రికంగా తర్వాత మనము 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 31వ వచనములో ఏమని రాయబడుతుంది చూడండి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు ఏం చేసినారంట? ఏం చేసినారు? చదువుతాను లేదా? ఏం చేసినారు? నమ్మకముంచిరి. ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటుతా వచ్చినారో ఏం చేసినారంట? యెహోవా యందును తర్వాత మోషే యందును ఏం చేసినారంట? నమ్మకం ఉంచినారు.
ఇక్కడ ఏమన్నాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు నన్ను ఏమన్నాడు? నమ్మరు. అంటే నమ్మేటట్లుగా చేస్తా వచ్చినాడు దేవుడు. అదే నమ్మకము చూడండి, మనం చదివినటువంటి వాక్య భాగం 19వ అధ్యాయంలో ఏముంది? ఇక్కడ రాయబడి వచ్చింది కదా, 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందిమ్మా? యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు చూడండి మోషే జీవితాన్ని ఏ విధంగా కట్టుతూ వచ్చినాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. అంతకుముందు వాళ్ళు ఏమని అంటూ వచ్చినారంటే, నిన్ను మా మీద తీర్పరిగా నియమించినా ఏమన్నాడు? ఎవడు దేవుని సెలవు లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, దేవునికి చెప్పకుండా, దేవుని చిత్తము తెలుసుకోకుండా, దేవుని సంకల్పం ఏదో మనము ఆయన అడిగి తెలుసుకోకుండా ఏ పని చేసినా కూడా అది ఏం కాదు, సఫలము కాదు, విఫలమైపోతూ వస్తుంది. ఏదైతే దేవునికి చెప్తూ వచ్చినా ఎంతమంది చనిపోతూ వచ్చినారు? ఎంతమంది ఐగుప్తుల్ని ఎంతమంది యొక్క మోసే ఎంతమందిని చంపుతూ వచ్చినాడు? 14వ అధ్యాయంలో, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాము. 14వ అధ్యాయంలో ఎంతమందిని ఐగుప్తీయులు మహావీరులను చంపుతూ వచ్చినాడు చూడండి. 7వ వచనంలో, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఎన్ని రథాలనైనా? 600 రథాలు. శ్రేష్టమైన 600 రథాలు అంటే 600 మంది ఒక రథంలో ఒకరే ఉంటారా? ఒక రథంలో ఒకరే ఉంటారు. రథం నడిపేవాడే ఒకడు ఉంటాడు, తర్వాత బాణాలు వేసేవాడు, అందించేవాడు. దాదాపు 1000 మందిని పైగా చంపినాడు. భయపడినాడా? ఒకరిని చంపినాడు. ఏం చేసినాడు? నిక్షేమంగా ఇది ఫరోకు తెలిసిపోయిందని చెప్పి అక్కడి నుంచి పారిపోయి మిద్యాము దేశానికి వెళ్ళిపోతా వచ్చినాడు. కాబట్టి దేవుని కొరకు మనము పనిచేస్తే దేవుడు మనకు ఏం చేస్తాడంట? తోడుగా ఉంటాడు, కాపాడేటువంటి వాడు. కాబట్టి నిరంతరము మనము మనలను ఇతరులను నమ్మాలంటే, మన మీద నమ్మకం ఉంచాలంటే, అక్కడ మోసే అంటా వచ్చినాడు, నిన్ను నమ్మలే వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఐగుప్తుని చంపినావు, నువ్వు నన్ను చంపవని గ్యారెంటీ ఏమి? వాస్తవంగా మనల్ని నమ్మాలంటే మనం ఎట్లుండాలంట? దేవునికి అన్యజనులలో, పేతురు పత్రిక 4వ అధ్యాయం చూడండి. పేతురు పత్రిక 4వ అధ్యాయము ఏమనుంది అక్కడ? 12వ వచనం. అదేనా? 1:12 చూడు. 1:12 చదువు. దూషింతురో ఆ విషయంలో వారు నీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై అన్యజనులు మంచి ప్రవర్తన వలన నిన్ను నన్ను నమ్మాలంటే ఇంటిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, నేను నమ్మను రావు అని అంటాం చాలామంది. చాలా వరకు ఏమంటామంటే మనము, నేను నమ్మను, నేను నమ్మను అంటాం. ఎందుకంటే మన స్వభావం మారదు. మన స్వభావం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మనలను ఇతరులు నమ్ముతూ వస్తారు. మన స్వభావం మారకపోతే మనల్ని ఇతరులు నమ్మరు. ఇతరులు నమ్మేట్టుగా ఆయన యందు, మోసే యందు, యెహోవా
యెహోవా యందును మోసే యందును నమ్మకం ఉంచుతూ వచ్చినారు. నిరంతరము ఏం చేసినారంట? నమ్మకం ఉంచుతూ వచ్చినారు. నమ్మకం ఉంచుతూ వచ్చినారు. చూడండి ఎంతవరకు పోయిందంటే ఇది, ఎంతవరకు నమ్మకం వచ్చినారంటే వాస్తవంగా ఇంకా దేవుని తర్వాత మోసే అని లేడు. ఒకవేళ మోసేనే దేవుడని పూజించేంత వరకు నమ్ముతూ పోయినారు వీళ్ళు. వాస్తవంగా ఆ యొక్క యూదా పత్రికలో రాయబడుతూ వచ్చింది, ఆ యొక్క మోసే మరణిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క మోసే యొక్క బాడీని, అనగా మోసే యొక్క దేహాన్ని కనపడకుండా ఆ యొక్క పర్వతంలో ఎక్కడుందో కూడా కనపడకుండా చేసినటువంటి ప్రణాళిక మనం చూస్తూ వస్తాం. ఆ విధంగా ఎందుకంటే మోసే ఒకవేళ దేహం కనపడితే ఏం చేస్తూ వస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మోసే దేహానికి, ఆ యొక్క సమాధికి ఏం చేస్తారంటే వాళ్ళు బలులు అర్పిస్తారు, పూజిస్తారు, అర్పణ అర్పిస్తారు. కాబట్టి ఆయన యొక్క బాడీని కనపడకుండా, ఆయన ఎక్కడ అయితే పాతిపెట్టినారో తెలియకుండా చేస్తూ వచ్చినాడు దేవుడు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టేటువంటి స్వభావం అపవాది కలగజేస్తుంది. కాబట్టి అపవాది నిన్ను గద్దించును కాక అంటాడు ఆ యొక్క ఆ ప్రధాన దూత అయినటువంటి ఆ యొక్క దేవుని దూత. ఏమంటాడంటే దేవుడు నిన్ను గద్దించును కాక అంటాడు. యూదా పత్రికలో చూడండి, యూదా పత్రిక 9వ వచనం. ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించచ్చు మోసే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. దేవుడు అపవాది మోసేను వాడుకొని దేవుని ప్రజలను దేవుని వైపు నుండి కాక మోసే యొక్క సమాధి వైపు త్రిప్పివేయాలనేటువంటి పన్నాగాలు పన్నుతో వచ్చినప్పుడు ఆ యొక్క మీకాలైనటువంటి దూత దేవుని విషయంలో ఏం చేస్తూ వచ్చినాడంటే కలగ చేసుకుంటూ వచ్చినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము ఎవరిని నమ్ముకుంటున్నాం అని అంటాడు. నా రక్షణకు కారణభూతుడైన దేవుడు. యోహాను స్వామి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఏమన్నాడు? నా రక్షణకు కారణభూతుడైన దేవుని నేను నమ్ముకొనుచున్నాను. ఎవరిని నమ్ముకున్నాడంట? నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయనను ఎవరిని నమ్ముకున్నాడంట? రక్షణకు కారణభూతుడైన దేవుని నమ్ముకుంటున్నామా? అనుదినము, అనుక్షణము, నిమిషము, ప్రతి సెకండు కూడా నిన్ను కాపాడేటువంటి దేవుడు, నీ రక్షణకు కారణభూతుడైన దేవుడే నన్ను రక్షించాలా. మన రక్షణకు కారణభూతుడు ఎవరంట? దేవుడు. కాబట్టి ఎవరు మనల్ని రక్షిస్తారు? దేవుడే రక్షించాలా. అపవాది చేతిలో నుండి, దుష్టుని చేతిలో నుండి ఎవరు రక్షించాలంట? దేవుడే మనలను రక్షించాలా. ఈ సంవత్సరం అంతా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు మనలను రక్షించినాడు. ఈ సంవత్సరం అంతా రక్షించినాడు. 12వ మాసంలోనికి మనం వచ్చినాం. ఇప్పుడు మన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుని మనము నమ్ముకోవాలా. ఆయనే మనలను రక్షించువాడు, ఆయనే మనలను కాపాడేటువంటి వాడు. కాబట్టి ఆయన్ను మనం నమ్ముకోవాలి. అందుకనే కీర్తన గ్రంథము 118వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. ఏముంది? మన 118వ కీర్తనలో ఒక మాటను చూడండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? ఎవరిని మనము నమ్ముకుంటున్నాం? వాస్తవంగా ఎవరినైతే నమ్ముకోకూడదో వాళ్ళనే మనం ఏం చేస్తున్నామంట? నమ్ముకుంటున్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం చూడండి.
మార్కు సువార్త 9వ అధ్యాయము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట మన వలన కాకపోతే మనకేం కలగదంట? ఆ నమ్మకము జరగదు. కాబట్టి మనము నమ్ముతున్నామా? నమ్మడము చాలా ముఖ్యము, నమ్మకంగా ఉండడము చాలా కష్టం. నమ్ముతాం కానీ నమ్మకంగా ఉండలేం. చాలా వరకు మనము నమ్ముతూ వస్తాం, అయితే మనము నమ్మకంగా ఉండలేం. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడు? సంఖ్యాకాండము 16వ అధ్యాయం 28వ వచనంలో ఏమనంటాడు చూడండి. 16:28లో మోసే ఏమంటాడమ్మా? ఈ సమస్త కార్యములను చేయుటకు దేవుడు నన్ను పంపెననియు. ఎవరు పంపినారంట? ఇప్పుడు ఏం చెప్తాడు? దేవుడు నన్ను పంపినాడు. ఈ సమస్త కార్యములను చేయుటకు దేవుడు నన్ను పంపినాడు. నా అంతటా నేనే ఏం చేయలేదంట? నా అంతటా నేనే ఈ కార్యములు చేయలేదు. చూడండి, నా అంతటా నేనే ఈ కార్యములు చేయలేదు. దేవుడు నన్ను ఏం చేసినాడంట? ఈ కార్యములు చేయడానికే నన్ను పంపుతూ వచ్చినాడు. ఎంత గొప్ప మాట కదా. ఒకప్పుడు ఆ మాట అనలేక ఏం చేసినాడంటే ఆ ఐగుప్తీయుని కొట్టుతూ వచ్చినాడు, చంపుతూ వచ్చినాడు. ఆ హెబ్రీని రక్షిస్తూ వచ్చినాడు. తర్వాత ఆ యొక్క మోసే తెలుసుకుంటూ వచ్చినాడు, నా అంతటా నేనే రాలేదు. దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసినాడంట? మోసే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఏ విధంగా మాట్లాడుతూ వచ్చినాడో అదే మాటలే మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు చూడమ్మా? 8:28. నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను నేను చేయుచున్నానని మీరు ఎరుగుదురు. వాస్తవంగా చూస్తే మోసే తర్వాత మోసే ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఏం చేసినాడంట? నడిపిస్తూ వచ్చినాడు. అదే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మనము చూస్తూ వస్తాం. అదే విధంగా మనము చూస్తూ వస్తే మోసే చూడండి, మోసే ఏ విధంగా ఎదిరిస్తాడు? సంఖ్యాకాండము 32వ అధ్యాయము 14వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 14వ వచనం. పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. దేవుని మాట వినకపోవడమే, దేవుని మాట ఎప్పుడైతే వినమో అప్పుడే మనము అపవాది సంబంధులము, దుష్టుని సంతానము. అదే మాటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటాడు చూడండి, 8వ అధ్యాయము చూడండి, అదే మాట ఏమంటాడు చూడండి, 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44. కాడు. 8వ అధ్యాయము 44, 42 చదువు. 43 ఏమంటాడు? మీరేలా నా మాట గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండాన్నట్టునే కదా. ఇక్కడ ఏమంటాడు దేవుడు? మీరేలా నా మాటను గ్రహింపకున్నారు. ఏమన్నా అంటే మీరు
నా బోధ విననేరకుండానే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎప్పుడైతే దేవుని మాట వినమో అప్పుడే మీరు నా బోధను అనగా నా మాటలను గ్రహింపకున్నారు. కాబట్టే నా బోధను మీరు విననేరకుండా ఉన్నట్లు చేతనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని దేవుడు అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొనలేదో అప్పుడు వాళ్ళు దేవుని యొక్క సంతానం కాదు. వాళ్ళు ఎవరు సంబంధులు అంట? దుష్టుని సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు పాపము చేసిన వారు, మీ తండ్రులకు బదులుగా మీరు బయలుదేరి ఉన్నారని మోసే అంటాడు. మీరు నా మాట వినకపోవట చేతనే కదా నేను ఈ మాట అంటున్నానని మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. ఇప్పుడు మోసేతో అక్కడ అంటాడు చూడండి, రండి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఏమని అంటాడు చూడండి, 7వ వచనంలో. ఆ మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియజేసెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు చెప్పిన మాటలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ వచ్చినప్పుడు, నీ మాట దేవుడు చెప్పినట్లు మేము చేసేదమని ఏకముగా ఉత్తరం ఇస్తూ వచ్చారు. చూడండి, వాస్తవంగా మనము దేవుని నమ్మిన వారమే. అయితే నమ్మకంగా ఉంటున్నామా? రాయబడుతూ వచ్చింది సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 7-8 వచనంలో మోసే గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో మోసే ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడు. మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని ఇల్లంతటిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని ఇల్లు ఏది? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో నేను వారిలో నివసించి సంచరింతును. దేవుని ఇల్లు ఏది? ఇది కాదు ఇల్లు. దేవుని ఇల్లు ఏది? హృదయమే ఆయన ఇల్లు. నేను వారిలో నివసించి సంచరింతును, వారికి నేను దేవుడనే ఎందును, వారు నాకు ప్రజల ఎందురు. అదే హెబ్రీ పత్రికలో ఏమంటాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము నిశ్చయముగా మనము అని అంటాడు చూడండి. 3వ వచనములు, ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తమును కట్టినవాడు ఎవడంట? దేవుడే. 5వ వచనంలో ఏమంటాడు? ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్ముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, ఆయన నివాసం. కాబట్టి ఆయన మనలో ఉండి ఆయన హృదయము ఆయన పట్ల మన హృదయం ఏ విధంగా ఉంది? మన హృదయము ఆయన పట్ల దోషారోపణ చేస్తూ ఉందా? మన హృదయము దోషారోపణ చేస్తే మనం ఏం చేయాలా? దేవుని ఏమడగల మనము? ప్రభా, నా హృదయమును కడుగు. నాకు ఈ రక్తానికి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలు నాకు పాలు పంపులు లేవు. నువ్వు కడగకపోతే ప్రభా నన్ను కడుగు. కీర్తనాకారుడు అంటూ వస్తాడు, ఇస్సోపుతో నన్ను కడుగుము, హేమము కంటే తెల్లగా నన్ను కడుగుము. ప్రతి పాపాన్ని మనం ఏం చేస్తూ రావాలా? దేవుని ఎదుట ఒప్పుకోవాలా. ప్రతి పాపాన్ని ఎక్కడైతే మనము తప్పిపోయినామో, లేవియాకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది చూడు. లేవియాకాండము 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? లేవియాకాండం 5వ అధ్యాయము 5వ వచనం చదువుమా. 5వ అధ్యాయము. కాబట్టి అతడు ఏ విషయమందైనను అపరాధి ఎగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని విషయమై
ఆ, 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 ప్రాయశ్చిత్తం చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? కడిగి పవిత్రపరుస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని ఏం చేస్తుందంట? ఇక్కడ గొర్రెపిల్ల ఎవరంట? ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనం ఒప్పుకున్నప్పుడు, ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఏం చేస్తాడు? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందిమా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని మనము సేవించడానికి ఏం చేస్తుంది? 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయమా? ఎనిమిది 4వ అధ్యాయమేనా? 9వ అధ్యాయం 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందంట? ఎంత ఘోర పాపమైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే దేవుని దృష్టిలో ఏం చేస్తుందంట? కడగబడుతుంది. మనము పరిశుద్ధపరచబడుతూ వస్తాం. ఇశ్రాయేలు ప్రజలు శోధించినారు, విసిగించినారు, దుఃఖపెట్టినారు, ఆయాసపరిచినారు. అయితే మోసే పిలిచి వాళ్ళతో మాట్లాడమంటూ వచ్చినప్పుడు, నీ మాట విందుము అని ఏకకంఠంగా వాళ్ళు ఏం చేసినారంట? చెబుతూ వచ్చినారు, ఒప్పుకుంటూ వచ్చినారు, తమ పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చినారు, విడిచిపెడతా వచ్చినారు. మోసే యందును దేవుని యందును మోసే యందును నమ్మకం ఉంచినారు. మనము నిశ్చయముగా అటువంటి నిరీక్షణను తుదమట్టుకు చేపట్టిన యెడల ఆయన మనలో ఉన్నాడు, మనలో సంచరించేటువంటి దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేస్తాం? కడగబడి పవిత్రమైన హృదయములు కలిగి మంచి మనసాక్షితో బలలో పాలు పొందుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. మోకరించండి. వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృపాసత్యం కలిగినటువంటి దేవుడు. నీ కొరకై నా కొరకై ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకై కలవరి శిలువలో ఎర్రటి ఎండలో ఆ యొక్క దేహాన్ని అప్పముగా